హాయ్ అండి, నరయాజ్ మెంటరింగ్కి స్వాగతం. ఈరోజు ఒక బ్యూటిఫుల్ టాపిక్ మేము ముందుకు తీసుకొస్తున్నానండి. చాలామంది పిల్లలకి, కాలేజెస్ అయిపోయిన వాళ్ళకి కానీ, పేరెంట్స్కి కానీ, అలాగే ప్రొఫెషనల్స్కి కూడా చాలామందికి ఒక లూప్లో ఉన్నారండి. మనకి ఒక కోర్స్ అయిపోతే మనకు జాబ్ వస్తుంది, ఆ జాబ్లో మనం అలా కంటిన్యూ అయిపోతూ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవచ్చు. శాలరీ ప్రతి సంవత్సరం ఒక 10%, కంపెనీ మారిపోయినప్పుడల్లా ఒక 20% వచ్చేస్తుంది. సో మనకేం ప్రాబ్లం లేదు అని అనుకునే వాళ్ళకి నేను ఇచ్చే ఒక మంచి మెసేజ్ అండి. పిల్లలకే కాదు, పేరెంట్స్కి కూడా మీరు ధైర్యంగా ఉండాలి. అలాగే పిల్లలకు కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఓన్లీ ఎక్స్పీరియన్స్ అనేది సరిపోదండి. ఎందుకంటే రోజు టెక్నాలజీ ఎవాల్వ్ అవుతూ ఉంది. చాలామంది చాలా కొత్త ప్రాబ్లమ్స్తో, కొత్త సమస్యలతో ఇండస్ట్రీ అనేది ఎవాల్వ్ అవుతూ ఉంది. సాఫ్ట్వేర్ అనుకోండి, ఫార్మా సెక్టర్ అనుకోండి, మెడికల్ ఫీల్డ్ అనుకోండి, అలాగే ఎడ్యుకేషనల్ ఫీల్డ్ అనుకోండి. రోజు కూడా మీరు ఏదైనా కొత్త విషయం, ఆ పర్టికులర్ ఇండస్ట్రీ, మీరు ఒకవేళ ఫార్మా సెక్టర్లో ఉన్నారు, ఫార్మాలో ఏం జరుగుతుంది, ఏ టెక్నాలజీస్ వస్తున్నాయి, ఏ టైప్లో డ్రగ్ అనేది కనిపెట్టబడుతుంది, దీని గురించి ఎక్కువ మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఫార్మా సెక్టరే కాదు, ఐటీ ఇండస్ట్రీ ఉందనుకోండి, ఐటీ కూడా అంతే. రోజు ఏ కొత్త సాఫ్ట్వేర్స్ వస్తున్నాయి, ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ కస్టమర్కి వాళ్ళ కంపెనీ ప్రామిస్ చేస్తుంది, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఎలాంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి, ఏ టెక్నాలజీ కోసం క్లయింట్ అడుగుతున్నాడు, ఇలాంటివన్నీ కూడా మీరు గ్రహిస్తూ ఉండాలి. జస్ట్ వెళ్ళామా కాలేజ్కి, లేకపోతే వెళ్ళామా ఒక ఆఫీస్కి, వచ్చేసామా అంటే అది కొంచెం మీకు డిఫికల్ట్ అవుతుంది. సో టెక్నాలజీతో పారుగా ఉండండి, రెగ్యులర్గా కోర్సెస్ చేస్తూ ఉండండి. ఏదైతే ఇండస్ట్రియల్ అయింది అలా అని చెప్పి ఏ కోర్సెస్ పడితే ఆ కోర్సెస్ చేస్తే డెఫినెట్గా మీకు స్కిల్ డెవలప్మెంట్ అనేది జరగదు. సో ఏదైతే ఇండస్ట్రీ మాట్లాడుతుంది, టాప్ కంపెనీస్ ఏమైతే కొత్త టెక్నాలజీస్ గురించి మాట్లాడుతున్నాయో వాటి గురించి మీరు ఎక్కువ అవగాహన తీసుకుని రావాలి. అప్పుడు డెఫినెట్గా మీరు ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఒక ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యే వాళ్ళ పిల్లలకైనా, అలాగే ఇండస్ట్రీలో ఉన్న ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అయినా సరే డెఫినెట్గా రిటెన్షన్ అనేది హై ఉంటుంది. సో భయపడకూడదు. ఫస్ట్ థింగ్ నేర్చుకోవాలి, అది చాలా ఎనర్జీ ఇస్తుంది, ఎప్పుడు భయం లేకుండా చేస్తుంది. జాబ్ పోయినా సరే మనం ఎలా సర్వైవ్ అవ్వాలి అనే ధైర్యం మనలో, మన స్కిల్లే మనల్ని నిలబెడుతుంది. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం, మంచిగా మీరందరూ స్ట్రాంగ్గా ఉండడం కోసం నరయాజ్ మెంటరింగ్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు ఒక కొత్త విషయం గురించి, ఒక ఇండస్ట్రియల్, ఎడ్యుకేషనల్గా ఏదైతే ఎవాల్వ్మెంట్ వస్తుందో వాటి గురించి మనం నరయాజ్ మెంటరింగ్లో ఇప్పటి నుంచి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.